ఇదిగోండి. అవునమ్మా, ఆ రోజు నేను గుళ్ళో ఉన్నప్పుడు జానకి నా కోసం పాకంగారెలు తీసుకొచ్చింది. ఇవంటే మీకు ఇష్టం కదండి, తినండి అని నాకు పెట్టింది. ఆ రోజు నాకు తెలియదమ్మా, నేను నా భార్యతో తినే చివరి ముద్ద అవుతుందని. తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. బాధపడకరా, పాపం జానకి ఎప్పుడు అంటూనే ఉండేది, నువ్వు దూరంగా ఉన్నా నిన్నింటికి తీసుకురావాలని. తను ఎన్నోసార్లు తప్పించింది, కానీ అప్పుడున్న కోపంతో నేనే తన మాటను వినిపించుకోలేదు. కానీ చివరికి తన యాక్సిడెంట్లో చనిపోవడం మాకు బాధగానే ఉందిరా. వదిన మీ జీవితంలోకి అడుగుపెట్టిన రోజే మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన రోజవటం అందరికీ బాధ కలిగించే విషయం. కానీ ఏం చేస్తాం, ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. అవునమ్మా, ఎన్నో కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్న నా జానకి ఈ వయసులో నన్ను వదిలి వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది. ఒరే సూర్యం, ఇంకెప్పుడు నువ్వు బాధపడకూడదు. ఒంటరి అన్న మాట నీ నోట రాకూడదు. నీకోసం నేనున్నానురా, మేమంతా ఉన్నాం. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక మనిద్దరిని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు. తినరా. ఎవరైతే కలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశానో, కానీ చివరికి సూర్యచంద్రులాంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అక్కడ వర్ష పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకిక్కడ ఈ పరిణామం అస్సలు రుచించటం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించాలి. ఇంతకీ నేను ఆ పాపకి ఫోటో ఇచ్చాను కదా, దాని రిజల్ట్ ఇంతవరకు రాలేదేంటి? ఎక్కడికెళ్ళావు? నువ్వు రావడానికి ఇంత ఆలస్యం ఏంటి? డాడీని హాస్పిటల్లో దించేసి రావాలి కదమ్మా, మరి లేట్ అవుతుంది కదా. లేట్ అయితే నీకు కుదరదని చెప్పాను కదా. మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? మనం రాణి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళాలి. అమ్మ గురించి చెప్పాలి. మనం ఆ రోజు చెప్తుంటే ఆంటీకి ఏదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ్ని పెళ్ళికి పిలవాలి కదా. ప్రియా, మనిద్దరం ఏంటమ్మా, పోనీ డాడీకి చెప్దామా? నీకు బుర్ర లేదు సీను. అమ్మకి గిఫ్ట్ ఇద్దామంటే డాడీకి ఎలా చెప్తావు? డాడీ అమ్మకి చెప్పేస్తారు. అందుకే ఎవరికి చెప్పకుండా పెళ్లి రోజు ఆవిడ్ని మనం తీసుకురావాలి. అప్పుడు అమ్మకు మనం మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సరేనమ్మా, కానీ ఆవిడ ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదు కదా, ఎలా వెళ్తాం? నీ తెలివి అంతే. మొన్న గుడిలోని పంతులు గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ పూజారి గారికి అక్క బాగా తెలుసని అర్థమైంది కదా. వెళ్ళి అడుగుదాము. అప్పుడు అక్క ఇంటి అడ్రస్ చెప్తారు కదా. అబ్బో, బాగానే ఎంక్వైరీ చేసావే. మరి అమ్మ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? పద వెళ్దాం. రామ్మా.
అదిగో మన దేవుడు వచ్చేసాడు. తొందరగా దండ తీసుకురండి. తీసుకోండి. తులసమ్మ, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయమ్మా, సమయానికి అన్నీ పూర్తయిపోతాయి. పెళ్లి పనులంటే ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటాయి. అందుకే మీకు సాయంగా మేమొచ్చాం. ఇక నుంచి అన్ని అనసూయ చూసుకుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ కూతురు పెళ్లి చేస్తున్నంత ఆనందంగానే ఈ పెళ్లి చేస్తున్నారు. నిజంగా మీ మంచి మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. సీత గురించి ఒకప్పుడు మేము అపార్థం చేసుకునేవాళ్ళం. తను ఇంట్లో పాగా వేయడానికి వచ్చిందని నానా మాటలు అన్నాం. కాని తన గొప్పతనం ఏంటో, మంచితనం ఏంటో తర్వాత తెలుసుకున్నాం. అందుకే మా కూతురు మాకు దూరమైనా మా అల్లుడు మనవరాలు బాగుండాలి అంటే సీత ఈ ఇంటి ఇల్లాలవ్వాలని మేము అనుకున్నాం. ఇప్పుడు తను మా కూతురే అనుకుని ఈ పెళ్లి చేస్తున్నాం. అవును, ఈ ఇంట్లో వంశీ ఉండేవాడు కదా, లేడా? ఉన్నాడండి, తన గదిలో ఉన్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చొస్తాను. పర్వాలేదు తులసమ్మా, నేను వస్తాను. పద. ఉమ్. నా మాట అర్థం చేసుకో వర్ష. నేనిదంతా కావాలని చేస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావు. కానీ నీ గురించి ఆలోచించే నీతో ఈ విషయం చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ప్లీజ్ వర్ష, నేను నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్స్.